హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ రోజు వీడియోలో నేను మీకు మ్యాక్ అలాగే విండోస్ ఈ రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు ఈ రెండిటిని కంపేర్ చేస్తూ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు ఎక్స్‌క్లూజివ్‌లీ స్టూడెంట్స్ కోసం మీరు ఒక స్టూడెంట్ అయితేనే ఈ వీడియో చూడండి. సో మొత్తం ఒక 10 ఫ్యాక్టర్స్ మీద రెండింటిని కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైస్ అన్నమాట. సో ఆబ్వియస్‌గా మ్యాక్ అనేది విండోస్ కంటే ప్రైస్ ఎక్కువే ఉంటది. మ్యాక్‌లో ఇప్పుడు మనకి M4 చిప్ అనేది లేటెస్ట్ కదా! సో మీకు మ్యాక్‌బుక్ ఎయిర్ 13 M4 చిప్‌తో వచ్చేది 85,000 అయితే స్టార్టింగ్ ఉంటదనమాట బేస్ ప్రైస్ దీనిది. సో మీకు కావాలంటే M3, M2 కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే కొంచెం ఓల్డర్ చిప్స్. సో మాక్సిమం M3 వరకెళ్ళండి. M2 కూడా కొంచెం అవాయిడ్ చేసేయండి. M3 ఇంకా తక్కువ ప్రైస్‌కి వచ్చే ఛాన్స్ ఉంటది. సో ప్రెజెంట్ లేటెస్ట్ చిప్ M4 వచ్చేసి ఏంటంటే 85,000 నుంచి స్టార్ట్ అయితుంది అమెజాన్‌లో. మ్యాక్‌బుక్ ఎయిర్ 13 M4 చిప్‌తో వచ్చేది. సో కాబట్టి మీరు ఏదైనా సరే బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సొస్తది. మీకు అరౌండ్ 80 నుంచి అయితే స్టార్ట్ అవుద్దనమాట ఇది మ్యాక్స్ వచ్చేసి. అయితే విండోస్ చూసుకుంటే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు తెలిసిందే. ఇటు మీకు 20,000 నుంచి అటు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 వరకు కూడా మీకు ల్యాప్‌టాప్స్ అనేది ఉంటాయి విండోస్‌లో. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు విండోస్‌లో మీకు ప్రైసింగ్ విషయంలో వచ్చేసి. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి అందరూ చూసేదంటే సాఫ్ట్‌వేర్ కాంపాటిబిలిటీ అనమాట. అంటే విండోస్‌లో వర్క్ చేసే అన్ని సాఫ్ట్‌వేర్స్ మ్యాక్‌లో రన్ అవుతాయా లేదా అని. సో మ్యాక్‌లో 99% విండోస్ రన్ అయ్యే సాఫ్ట్‌వేర్స్ అన్నీ మ్యాక్‌లో కూడా రన్ అవుతాయన్నమాట. అంటే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, లేకపోతే మీ యొక్క రేటింగ్ తీసుకుంటే అడోబ్ కానీ, డావిన్సీ సో ఇట్లాంటి ఏవన్నా సరే, సో ప్రోగ్రామింగ్‌కి సంబంధించి ఏవన్నా సరే మీకు విండోస్‌లో ఎలా అయితే రన్ అవుతాయో మ్యాక్‌లో కూడా అంతే రన్ అవుతాయి. సో మీరు విండోస్‌లో వాడే ప్రతి అప్లికేషన్ మీకు మ్యాక్‌లో అనేది అవైలబిలిటీలో ఉండవు. అంటే ఆల్మోస్ట్ మీకు యూజ్ అయ్యే అన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. కాకపోతే అన్నీ అనేది ఉండవన్నమాట. అంటే విండోస్ విషయానికొస్తే విండోస్‌లో మీకు ప్రతీదీ ఉంటాయి. ప్రపంచంలో మీరు ఏ చెప్తున్నా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు విండోస్‌లో. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే థర్డ్ థింగ్ వచ్చేసంటే పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో పర్ఫార్మెన్స్ వైస్‌గా ఏది బెటర్ మ్యాక్ బావుంటదా? విండోస్ బావుంటదా? అంటే మ్యాక్ అనేది బేసిక్ వెర్షన్ నుంచి అంటే M1 చిప్ గూడా మీకు ప్రెజెంట్ వచ్చే లేటెస్ట్ ల్యాప్‌టాప్ ప్రాసెసర్‌లో లేకపోతే i5 లేకపోతే Ryzen 5తో కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంటదనమాట M1 చిప్ గూడా. సో మీరు ఆ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఆబ్వియస్‌లీ మ్యాక్ అనేది విండోస్ కంటే పర్ఫార్మెన్స్‌లో అహెడ్ ఉంటది ఎప్పుడు. మ్యాక్‌లో ఉండే తక్కువ ప్రాసెసర్‌లు విండోస్‌లో దొరికే యావరేజ్ ప్రాసెసర్‌ల కంటే పర్ఫార్మెన్స్ ఎక్కువిస్తాయి. సో కాబట్టి ఎప్పుడైనా మ్యాక్ అనేది విండోస్ కంటే పర్ఫార్మెన్స్‌లో అహెడ్ ఉంటది. సో మీకు ల్యాప్‌టాప్ విండోస్‌లో తీసుకోవాలి అని అనుకుంటే మీకు చాలా డౌట్ ఉంటదనమాట ప్రాసెసర్‌లో. ఇంటెల్ తీసుకోవాలా? లేకపోతే Ryzen తీసుకోవాలా? అని చెప్పి. సో ఆల్రెడీ నేను ఇంటెల్ మీద, Ryzen ప్రాసెసర్‌ల మీద ఒక వీడియో క్లియర్‌గా చేశాననమాట రెండిటి మీద. సో ఆ రెండిటి వీడియో మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పైన కార్డ్స్‌లో కూడా పెడతాను. సో ఒకసారి చెక్ చేయండి. మీకు 2 ప్రాసెసర్ నుంచి క్లారిటీ వస్తది. ఒకవేళ మీరు విండోసే తీసుకోవాలనుకుంటే. అండ్ ఓఎస్ విషయానికొస్తే ఆపరేటింగ్ సిస్టమ్ మీకు మ్యాక్ ఓఎస్ ఆబ్వియస్‌లీ చాలా క్లీన్‌గా మీకు ఎటువంటి బ్లోట్‌వేర్ లేకుండా చాలా స్మూత్‌గా ఉంటది. అదే విండోస్‌లో చూసుకుంటే మీకు అది కూడా బావుంటది. కానీ మ్యాక్‌తో కంపేర్ చేస్తే అంత స్మూత్‌నెస్ అనేది విండోస్ ఓఎస్‌లో ఉండదనమాట. మ్యాక్ ఓఎస్‌తో కంపేర్ చేస్తే. అండ్ పెర్ఫార్మెన్స్ అనంగానే మీరు గేమింగ్ కూడా మ్యాక్‌లో ఆడుకోవచ్చని ఒక ఇదిలో ఉండుంటారు. సో గేమింగ్‌కి అయితే మ్యాక్ అనేది సజెస్టబుల్ కాదు. సో ఎందుకంటే మ్యాక్‌లో మనకి జీపీయూ ఆర్కిటెక్చర్ అయితే అంతగా బాగోదనమాట. మీకు మొత్తం కూడా యాపిల్ చిప్‌తోనే మొత్తం ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది. సో మొత్తం మీకు యాపిల్ చిప్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట గేమింగ్. సో మీకు సెపరేట్‌గా మీరు విండోస్‌లో తీసుకుంటే మీకు గ్రాఫిక్ కార్డ్ వాడుకోవచ్చు. సెపరేట్ గ్రాఫిక్ కార్డ్ చైన్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎన్‌విడియా గ్రాఫిక్ కార్డ్ అనేది మ్యాక్‌లో ఉండదు. సో అదొక మెయిన్ థింగ్ అనమాట. విండోస్‌లో చూసుకుంటే మనకి భయంకరమైన గ్రాఫిక్ కార్డ్ ఉంటాయి. ఏమన్నా తీసుకోవచ్చు విండోస్‌లో. సో కాబట్టి గేమింగ్‌కొచ్చేసి ప్రిఫరెన్స్ విండోస్‌కే బెటర్ మ్యాక్ కంటే. సో ఫోర్త్ థింగ్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. విండోస్‌లో చూసుకుంటే మీరు మాక్సిమం ఎంత మంచి ల్యాప్‌టాప్ అయినా సరే 8 అవర్స్, 9 అవర్స్ కంటే ఎక్కువ స్టాండ్ అనేది మీకు రాదు కంటిన్యూస్‌గా యూజ్ చేస్తే. ఇంకా మీడియం లెవెల్ ల్యాప్‌టాప్స్ అయితే మీకు అది మాక్సిమం 3-4 అవర్స్ వచ్చి ఆగిపోద్ది. బట్ మ్యాక్‌లో మీకు ఆ ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. మ్యాక్ బ్యాటరీ అనేది వెరీ ఎఫిషియెంట్‌గా ఉంటది. అంటే మీకు ఈజీగా మీరు ఎంత రఫ్ అండ్ టఫ్‌గా వాడినా కూడా మీకు 9-10 అవర్స్ ఈజీగా వస్తది మ్యాక్. సో మీరు యావరేజ్‌గా రన్ చేసే వాళ్ళైతే మీకు 12-15 అవర్స్ ఈజీగా కూడా వస్తది మ్యాక్. బట్ విండోస్ చూసుకుంటే మీకు అలా ఉండదనమాట. విండోస్ మీకు బ్యాటరీ తొందరగా డ్రాప్ అయిపోద్ది ఈజీగా. మీరు వాడే సాఫ్ట్‌వేర్‌లు బట్టి, మీరు వాడే వాడకం బట్టి విండోస్ మీకు తొందరగా బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది. బట్ మ్యాక్ అనేది అలా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్‌గ్రేడ్స్ అనమాట. ఇందులో మాత్రం విండోసే బెటర్. ఎందుకంటే మ్యాక్‌లో మీకు ఒక్కసారి గనుక మీరు ఇట్లా మ్యాక్ పర్చేజ్ చేసినట్టయితే మీకు ర్యామ్ అప్‌గ్రేడ్ చేయడం ఉండదు. అలాగే హార్డ్ డిస్క్ అప్‌గ్రేడ్ చేయడం ఉండదు. సో ఎందుకు అప్‌డేట్ చేయలేమంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే మ్యాక్‌లో ఇవన్నీ సోల్డర్ చేసి పెట్టేస్తారనమాట. ర్యామ్ గాని, అలాగే హార్డ్ డిస్క్ గాని సోల్డర్ చేసి పెడతారు. సో కాబట్టి వీటిని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త వాటిని అది కూడా యాపిల్ ఎక్స్‌పెన్సివ్ పార్ట్స్‌ని మళ్ళీ రీప్లేస్ చేయాలంటే చాలా 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 ఎక్స్‌పెన్సివ్ అవుద్ది. అది మీరు విండోస్‌లో తీసుకుంటే మీకు సోల్డర్ అయ్యేవి ఉండవు. జస్ట్ మీకు అలా పెట్టుంటాయి. సో నచ్చినట్టు ర్యామ్ మార్చుకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్ మార్చుకోవచ్చు, ఏమన్నా మార్చుకోవచ్చనమాట మీకు నచ్చినట్టు. సో మీరు ల్యాప్‌టాప్ ఏమైనా లోపల అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే విండోస్ బెటర్. అండ్ సిక్స్త్‌ది వచ్చేసి సెక్యూరిటీ. సెక్యూరిటీ విషయంలో మాత్రం మ్యాక్ అహెడ్ ఉంటదనమాట విండోస్ కంటే. సో ఎందుకు దీని రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట. విండోస్‌లో చూసుకుంటే మనం ప్రతీది ఆల్మోస్ట్ మనకి అఫీషియల్‌గా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉన్నప్పటికి కూడా చాలామంది మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయం. మనం ప్రతీది కూడా థర్డ్ పార్టీ సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేస్తూ ఉంటాం. సో వైరస్ అటాక్ అవ్వడానికి, మాల్‌వేర్ అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే.
అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే విండోస్ అనేది కమ్యూనిటీ ఎక్కువుంటది విండోస్‌కి. ఎక్కువ మంది యూజర్స్ కూడా విండోస్‌కి ఉంటారు కాబట్టి అటాకర్స్ కూడా విండోస్‌నే టార్గెట్ చేస్తారు. మ్యాక్‌లో ఏందంటే థర్డ్ పార్టీ ఉండదు. మెయిన్ థింగ్ చాలా సెక్యూరిటీ ఉంటది. ఏదైనా సరే మీరు మంచి స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. బయట నుంచి ఎటువంటి అప్లికేషన్ మీకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉండదు. సో, కాబట్టి సెక్యూరిటీ అనేది మ్యాక్‌లో కొంచెం ఎక్కువుంటది మనకి. అండ్ ఎకో సిస్టమ్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐఫోన్ గాని, లేకపోతే ఐప్యాడ్ గాని, లేకపోతే ఎయిర్ పాడ్స్ సో, ఇట్లాంటి యాపిల్ వాచ్ సో, అన్నీ అందరి దగ్గర ఉండాలి. 2, 3 ఉన్నా, ఒకటున్నా గూడా మీకు ఎకో సిస్టమ్ అనేది చాలా బావుంటదనమాట. అంటే మీరు ఎప్పుడైనా ఫైల్ ట్రాన్స్‌ఫర్ గాని, డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకునేటప్పుడు ఐఫోన్ టు మ్యాక్, మ్యాక్ టు ఐఫోన్ లేకపోతే ఐప్యాడ్ టు మ్యాక్, మ్యాక్ టు ఐప్యాడ్ చేసుకున్నప్పుడు మీకు చాలా ఎఫిషియంట్‌గా ఉంటదనమాట ఎకో సిస్టమ్ వాడటానికి కూడా. ఆ ఇన్‌ఫీల్ ఎక్స్‌పీరియన్స్ ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంటదనమాట యూజ్ చేస్తున్నప్పుడు. సో, మ్యాక్ మీకు ఒక్కసారి ఆండ్రాయిడ్‌తో గాని, లేదా వేరే విండోస్‌తో మీకు ఏమన్నా కనెక్ట్ అవ్వాలనుకుంటే కొంచెం డిఫికల్టీ ఉంటది. మాక్సిమం కనెక్ట్ అవుద్ది. కాకపోతే కొంచెం కాంప్లెక్స్ అనేది ఉంటది. అదే మీరు విండోస్ చూసుకుంటే విండోస్ మీకు ప్రతి డివైస్ కాపబుల్ అయిపోద్ది. ఐఓఎస్‌తో అవుద్ది, ఆండ్రాయిడ్‌తో అవుద్ది, ఇంకో విండోస్‌తో అవుద్ది, లేకపోతే ఇంకో మ్యాక్ ఓఎస్‌తో సో, దేనితో అయినా సరే మీకు విండోస్ అనేది ఈజీగా కాపబుల్ అయిపోద్దనమాట. సో, ఒకవేళ మీ దగ్గర అన్ని యాపిల్ డివైసెస్ ఉంటే మీకు యాపిల్ ఎక్స్‌పీరియన్స్ మ్యాక్ తీసుకుంటే ఇంకొంచెం బావుంటది. అండ్ ఎయిత్‌ది వచ్చేసి లాంగివిటీ. సో, లాంగివిటీ అంటే లాంగ్ రన్‌లో మనం మ్యాక్ యూజ్ చేయగలం, విండోస్ యూజ్ చేయగలం అంటే ఆబ్వియస్‌లీ మ్యాకే మనకి లాంగ్ రన్‌లో ఎక్కువొస్తది. మ్యాక్ మీకు ఈజీగా ఒక 5 టు 5 ఇయర్స్ టు 5-6 ఇయర్స్ లేకపోతే 6 కంటే ఎక్కువ మీరు వాడే యూసేజ్ బట్టి మీకు ఈజీగా మినిమమ్ 5 ఇయర్స్ అయితే మ్యాక్ ఈజీగా వస్తది. బట్ విండోస్ చూసుకుంటే మీరు విండోస్ ఒక ల్యాప్‌టాప్ పర్చేస్ చేసిన తర్వాత ఒక 4 ఇయర్స్ లేకపోతే 3 ఇయర్స్ తర్వాత మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డౌన్‌గ్రేడ్ అవుతా వస్తది. మీకు తెలిసిపోద్ది కూడా. పర్ఫార్మెన్స్ డౌన్‌గ్రేడ్ అవుద్ది. బ్యాటరీ లైఫ్ కూడా డౌన్‌గ్రేడ్ అయిద్ది. సో, మ్యాక్‌లో అవ్వదని నేను అనట్లేదు. మ్యాక్‌లో కూడా అవుద్ది. బట్ విండోస్‌లో మ్యాక్‌తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ అవుద్దనమాట డౌన్‌గ్రేడ్ పర్ఫార్మెన్స్. దాని ఏజ్ పెరిగే కొద్దీ. సో, లాంగ్ రన్‌లో మీరు వాడుకోవాలనుకుంటే మ్యాక్ బెటర్. అండ్ నైన్‌ది వచ్చేసి రీసేల్ వాల్యూ. మీరు కొన్నారు ల్యాప్‌టాప్. మీరు వెంటనే అమ్మేయలేకపోతున్నారు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల. రీసేల్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటదంటే మీ అందరికి తెలిసిన ఆన్సర్ ఇది. మ్యాక్‌కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటది. మీరు 1,00,000 పెట్టి ఒక మ్యాక్ కొన్నారనుకోండి. మీకు దాని రీసేల్ వాల్యూ ఈజీగా ఒక 50-60% అయినా వస్తదనమాట. మీరు దాన్ని ఈజీగా ఒక 50,000 లేకపోతే 40,000-60,000 మధ్యలో మీరు దాన్ని అమ్మేయొచ్చు. అదే మీరు విండోస్ ఒక 1,00,000 పెట్టి కొన్నారనుకోండి. సేమ్ అదే ప్రైస్‌లో మీరు అమ్మే ఛాన్స్ అనేది మీకుండదు. సో, కాబట్టి రీసేల్ వాల్యూ మీకు మ్యాకే ఎక్కువుంటది. సో, అన్నీ బాగున్నప్పుడు కూడా మెయిన్ థింగ్ ప్రతి ఒక్కరు చూసేదంటే పర్ఫార్మెన్సే కదా! సో, అలానే మీకు ఇందాక చెప్పిన విషయమే. పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు మ్యాక్ అనేది అహెడ్ ఉంటదనమాట విండోస్ కంటే. సో, ఇంకొక మెయిన్ థింగ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ వర్క్ అవుతాయి మ్యాక్‌లో అంటే మాక్సిమం 99% అన్నీ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ప్రతీది వర్కౌట్ అవ్వదు. ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో, మెయిన్ ఈ రెండే కదా చూసేది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ గనక ఈ కంప్యూటర్ వరల్డ్ అంటే ఏదో డెస్క్‌టాప్ గాని, ల్యాప్‌టాప్ గాని ఏమైనా సరే ఫస్ట్ టైమ్ మీరు ఈ కంప్యూటర్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతుంటే మీరు ఇప్పటి వరకు ఒక్క ల్యాప్‌టాప్ గాని, ఒక కంప్యూటర్ గాని మీ ఇంట్లో లేకపోతే ఎక్కడైనా సరే మీరు పర్సనల్‌గా యూజ్ చేయలేదు. అసలు మాకు ఏం తెలీదు అనుకుంటే విండోస్ కంటాం నా పర్సనల్ సజెషన్ అనమాట. సో, విండోస్ ఈస్ ద బేసిక్ దేనికైనా సరే. సో, కాబట్టి అసలు నాకు ఏం తెలీదు, మాకు ఏం రాదు, కంప్యూటర్ నాలెడ్జ్ అసలు ఏం లేదు అని అనుకుంటే మీకు ల్యాప్‌టాప్ తీసుకోవడం కొంచెం బెటర్. ఎందుకంటే మీకు ఆ విండోస్ ఓఎస్ అలవాటు అవుద్ది. దాని తర్వాత మీకు కావాలనుకుంటే మ్యాక్ అప్‌గ్రేడ్ కావచ్చు. సో, ఇది గైస్ ఈ వీడియో. సో, ఈ వీడియో గాని మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే వీడియోని డెఫినెట్‌గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై నౌ.